దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ గ్రామంలో మంత్రిగా ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఈరోజు ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్న మీ బ్రిడ్జ్ తో పాటు జైన్ టెంపుల్ సోమేశ్వర టెంపుల్ అవతల వరకు దాదాపు 17 కోట్ల రూపాయలతోని శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సర్పంచ్ గారికి అలాగే సర్పంచ్ మన ప్రసాద్ గారికి ప్రసాద్ రెడ్డి గారు అలాగే మీ యువ నాయకుడు ఎంపీపీ అశోక్ గారు అలాగే మన కవిత గారు మన ప్రియతమ స్వర్గీయ నాయకుడు అందరికి యువకులకు అండగా ఉండే సోములు లేకపోవడం బాధాకరం. అలాంటి చెల్లెం మా కవిత గారికి అందరికంటే ముఖ్యంగా మీ ప్రియతమ నాయకుడు మీరందరూ కష్టపడి 50,000 మెజార్టీతో గెలిపించి ఈరోజు ఎమ్మెల్యేగా మీరు గెలిపిస్తే మళ్ళా 15 రోజులే నేను కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి విప్పిగా క్యాబినెట్ ర్యాంక్ గా ఈరోజు ఉన్న ఐలయ్య గారిని గెలిపించినందుకు మీ అందరినీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ నేను గెలిచిన కొత్తలు వస్తే నేను ఏమన్నా అడుగుతామో అనుకున్న ఐలయ్య గారు కానీ మీ ఎంపీపీ గారు నా దగ్గరికి వచ్చినప్పుడు రాగానే ఫస్టే మాకు ఫస్ట్ ఎన్నికల ముందే అడిగారు మన ఎంపీపీ మన కవిత గారిని అందరూ ఫస్ట్ మాకు బ్రిడ్జ్ పెట్టాలని. అప్పుడు రాఘవపురం పీజీపీ మన ప్రశాంత్ ఎంపీటీసీ ఇట్లా ఎంట పడితే అక్కడ పిఎం చేసుకెళ్ళి రోడ్డు పెట్టుకొని అక్కడ రోడ్డు కంప్లీట్ చేసుకున్నాం. ఈ బ్రిడ్జ్ కావాలంటే పిఎం చేసుకొని రాలేదు, గ్రామీణ ప్రాంతాలకే వస్తాయి ఆ రోడ్డు. కానీ గెలవగానే మీ ఎంపీపీ గారు కవిత గారు మీ సర్పంచ్ ముఖ్యంగా మీ ఎమ్మెల్యే గారు వచ్చి మాకు ఫస్ట్ కొలంబాగా రోడ్డు కావాలంటే దాన్ని వెంటనే శాంక్షన్ చేయించి 15 రోజులలో టెండర్ కూడా పిలిపించి ఫిబ్రవరి నెలాఖరికి పనులు మొదలుపెట్టి మళ్ళా 3 మాసాల్లోనే మళ్ళా వానకాలం లోపే మీ బ్రిడ్జితో పాటు జైన్ టెంపుల్ దాటే బచ్చన్న కూడా బార్డర్ వరకు డబల్ రోడ్డుగా మారుస్తానని మీ అందరు కూడా ఆనందిస్తున్నాను. ముఖ్యంగా విజయ్ గారు తప్పకుండా ప్రతి గ్రామంలో ఈరోజు బొమ్మల రామారం కానీ ఆలేరు కానీ అలాగే యాదగిరిగుట్టలో కూడా కొన్ని కార్యక్రమాలకు ఇలా రివ్యూ చేసి వచ్చినాం. బొమ్మల రామారం నాగినేనిపల్లి ప్రాంతంలో ఎప్పటికెళ్ళో ఉన్న డబుల్ రోడ్డు కూడా దాదాపు 70 కోట్ల రూపాయలు కూడా ఆర్ఎండ్బి శాఖ ద్వారా మంజూరు చేయడం జరిగింది. ఈరోజు ఆలేరు కాన్ఫరెన్స్ నా మొట్టమొదటి అఫీషియల్ మంత్రిగా ఈరోజు నా కాన్ఫరెన్స్ లో కూడా ఇక్కడ ఏ ప్రోగ్రాం పెట్టాను నల్గొండల, కానీ ఆలేరులోనే ప్రోగ్రాం పెట్టాను కదా. తప్పకుండా ఆలేరుని మీ అందరి మీ ఎమ్మెల్యేకి అండగా ఉంటూ ప్రతినిత్యం ఇద్దరం 2 కళ్ళులాగా పనిచేస్తూ ప్రతి సమస్యని పరిష్కరిస్తామని ముఖ్యంగా కొలన్పాక లాంటి ఎంతో ఫేమస్ అయిన జైన్ టెంపుల్ కానీ ఇక్కడ సోమేశ్వర ఆలయం కానీ టూరిస్టులు వచ్చే ప్రదేశం మననే కర్ణాటక వెళ్ళి హెల్త్ మినిస్టర్ కానీ ఇంకా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు రావడం జరిగింది. ఎంతో మంది విదేశీయులు వస్తుంటారు. తప్పకుండా స్పెషల్ ఫండ్స్ ఆర్ఎండ్బి ఫండ్స్ పెట్టి మన కొలన్పాక్ సెంటర్ ని కూడా ఐమాస్ సైట్లతో సైడ్ డ్రైన్స్ కట్టుకుంటూ సీసీ రోడ్డుగా గ్రామం మొత్తం కూడా గ్రామ సెంటర్లో సీసీ రోడ్డు వేయడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికీ ఇదే ప్యాకేజ్ లో ఆ గ్రామం మొత్తం కూడా సీసీ రోడ్డు పెట్టిద్దాం. వర్షాలు వస్తే ఖరాబ్ కాకుండా ఇవన్నిటికి తోడు మన ప్రాంతానికి సాగునీరు రావాలంటే ఇవాళ పైన బత్తాపూర్తో పాటు గంధమున్న ప్రాజెక్టు రావాలి. ఆ ప్రాజెక్టు వస్తేనే మన వ్యవసాయానికి నీళ్లు వస్తాయి. ఆయన కేసీఆర్ ఉన్న పోచమ్మ కట్టుకుంటూ బాబు మల్లన్న సాగర్ కట్టుకుంటూ తప్ప మన ఆలేరు ప్రాంతానికి సాగునీరు లేదు రైతులకు. ఉన్నాల మండలం కానీ ఆలేరు మండలం కానీ యాదగిరిగుట్ట మండలం తప్పకుండా 2 సంవత్సరాల్లోనే మననే ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ ఛాంబర్ లో నేను ఐలయ్య గారు అందరం కూడా రివ్యూ చేసాం. తప్పకుండా ఆ ప్రాజెక్టును కూడా మళ్ళా స్టార్ట్ చేయించి 2-3 సంవత్సరాల్లోనే ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వడం. ఇప్పుడే యాదగిరిగుట్టలో మిషన్ భగీరథ నీళ్ళు కూడా కరెక్ట్ వస్తలేమని చెప్పి చెప్తే వాళ్ళకు కూడా నెలలోపే పైప్ లైన్ అన్ని కూడా మారవాలని చెప్పడం జరిగింది. మన ప్రభుత్వం ఒకటే చెప్పిందే చేస్తాం, చేసేదే చెప్తాం తప్ప డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, దళితుని ముఖ్యమంత్రి చేస్తా, నీ బిడ్డ అనుకుంటా ఎన్ని చెప్పం. మనం ఉచితంగా మహిళలకు బస్సులో ప్రయాణం అని చెప్పినాం. రోజు 35 లక్షల మంది ఇవాళ ప్రయాణం చేస్తున్నా లేదా ఆడక అక్క చెల్లెలు ఆలోచించుకోవాలి. ఆరోగ్యశ్రీ 10 లక్షల కోసం ఇలా ఎంత పెద్ద జబ్బు ఉచితంగా ఇస్తున్నాం. 2-3 మాసాల్లోనే మనం చెప్పిన అన్ని కార్యక్రమాలు సిలిండర్ కానీ 200 రూపాయల కరెంట్ యూనిట్ కానీ
ఇంకా గ్యాస్ సిలిండర్లతో పాటు ఇంధనమ్మ ఇల్లు ఇవన్నిటికంటే కొంచెం పేదవానికి 10 ఏళ్ళ ఇల్లు కట్టుకోక మన దగ్గర జంగాల కాలనీలో కానీ కొలనపాకలో ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు. ఆ ఇల్లు కట్టించే కార్యక్రమం అన్ని విషయాల్లో కూడా ఒక ప్లాన్ ప్రకారం అప్పుల పాలు చేసే ఈ రాష్ట్రాన్ని బాగు చేయడంతో పాటు మనం ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలతో పాటు మీ అందరికీ అండగా ఉండి మీలో ఒక కుటుంబ సభ్యులాగా ఎమ్మెల్యే అయినా నేనైనా మీ అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ రేపు ఖర్గే గారు పార్లమెంట్ ఎన్నికల గురించి బూత్ స్థాయి నుంచి ముఖ్య నాయకుల సమావేశం ఉంది. దానికి స్టేడియంలో నేను ఏర్పాటు చూసుకోవాల్సి ఉంది. ఈ నుంచి ఇంకా ఆత్మకూరు పోయేది ఉంటే కానీ టైం లేక అది క్యాన్సిల్ చేసుకున్నాం. ఈ బ్రిడ్జిని 3 నెలల్లో పూర్తి చేయడంతో పాటు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ కట్టిన ఎవరికి పంచలే. ఇంకా మీలో కూడా ఇల్లు లేని వారికి ప్లేస్ లేని వారికి ప్లేస్ ఇప్పించి ఎమ్మెల్యే గారు మొత్తం కూడా ఎన్నింటి కావాలో తీసుకొని వస్తే తప్పనిసరిగా 5 లక్షల రూపాయలతోని గ్రామంలో ప్రతి పేదవానికి ఇందులో ఇంటిని కట్టిస్తామని. ఇది హామీలు కాదు, మోసం మాటలు కాదు. తెలంగాణ వచ్చిందే పేదవాడు బతకడానికి, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి. ఒక రేషన్ కార్డు ఇవ్వలే 10 ఏళ్ళకెళ్ళి. ఇవన్నీ కూడా మా ప్రణాళికలో అందరం కూడా మాట్లాడుకొని మినిస్టర్లు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు టీమ్గా పనిచేస్తూ మన తెలంగాణ అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ, అలాగే మన సొంత సోములు గారు లేకపోవడం బాధాకరం. తప్పకుండా ఆ కుటుంబానికి నేను ఉన్నంత కాలం అండగా ఉంటానని మరొకసారి ఆ చూస్తేనే కవితను చూస్తేనే నాకు చాలా బాధ అనిపిస్తున్నది. కాకపోతే దేవుడు పెట్టిన శిక్ష, దేవుడు అనుకుని దేవునికి నచ్చింది కాబట్టి ఆయన తీసుకుపోయింది.